పూరి స్టోరీలో పసలేదు, టెక్నికాలిటీ ఇవన్నీ అని చెప్పి చిన్న లాజిక్ చెప్తాను రా. డబుల్ స్మార్ట్ లైగర్ పెద్ద డిజాస్టర్స్ కదా. ఒక డైరెక్టర్కి 2 భారీ డిజాస్టర్లు పడితే మినిమం 4 ఏళ్ళు పడుతుంది ఒక ప్రాజెక్ట్ సెట్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మనం శ్రీకాంత్ అద్దాలనే చూసాం. బ్రహ్మోత్సవం ఎప్పుడు తీసాడు, తర్వాత సినిమా ఎప్పుడు వచ్చింది, చాలా కాలానికి వచ్చిందా. కానీ పూరి అలా కాదు. ఈ ఇండస్ట్రీ కాకపోతే తమిళ కాకపోతే మలయాళం, ఎక్కడైనా నా స్కిల్ని నిరూపించుకుంటా అని చెప్పి. అరే విజయ్ సేతుపతి ఏంటి చెప్పు. విజయ్ సేతుపతి ఎంత గొప్ప యాక్టర్ మీకు తెలుసు, నాకు తెలుసు. అలాంటి ఒక యాక్టర్. అరే నీకు ఒకటి చెప్పరా, తెలుగులో ఎవరు ఆఫర్ ఇవ్వకపోతే పూరికి తమిళ హీరోతో చేసుకుంటున్నాడు ఇప్పుడు. ఒక నిమిషం, తమిళ హీరోని అంటే ఈజీగా ఒప్పించుకున్నాడు అంటున్నావు విజయ్ సేతుపతి? బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఉంటాడులే పూరి. అరే స్టోరీలో పస్ ఉంటేనే ఎవరైనా ఒప్పుకుంటాడు రా. ఇంకా పూరి జగన్నాథ్ రాతలో పస్ ఉంది. అరే విజయ్ సేతుపతి ఊరికినే ఎందుకనే ఒప్పించుకుంటారు. ఓకే పూరి జగన్నాథ్ ముందు హిట్లు ఇచ్చాడు కదా, ఇప్పుడు ఫ్లాప్లు ఏముందని ఎవడో ఒప్పుకోడరా. ఏ హీరో ఏ ఇండస్ట్రీ కూడా ఒప్పుకోడు. ఎంతైనా నువ్వు మలయాళంకి వెళ్ళి చిన్న హీరోతో అలా 2 కోట్లు పెట్టి సినిమా తెస్తా అన్నా నీ ముందు హిస్టరీ అడుగుతాడు తెలుసా. అలాంటి విజయ్ సేతుపతి ఒప్పుకున్నాడంటే నువ్వు అర్థం చేసుకో. వాళ్ళు డబ్బు ఉంది విజయ్ సేతుపతి, డబ్బు. అందరూ స్టార్ క్యాస్ట్ పెద్దగానే ఉంది కదా. అంత క్యాస్ట్ ఉంది కాబట్టి భయం వేస్తుందిరా నాకు పూరి మీద. విజయ్ సేతుపతి నాకు కాన్ఫిడెంట్ ఉంది, ఎందుకంటే విజయ్ సేతుపతి ముందు ట్రాక్ తప్పాడు. కానీ మహారాజా నుంచి నువ్వు బాగా సక్సెస్ఫుల్ కొడుతున్నాడు. మహారాజా కానీ తలేవి కానీ అది తెలుగు వాళ్ళకి ఎక్కలేదు, అది తమిళ వాళ్ళకి ఎక్కే సినిమానే. అది మహారాజా అందరికీ ఎక్కింది. 200 కోట్లు కలెక్ట్ చేసిన మహారాజా. విజయ్ సేతుపతి మీద నువ్వు నమ్మకం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా పూరి అంటావా, ఈసారైనా పూరి కొంచెం విజయ్ సేతుపతిని ఒప్పించాడు కాబట్టి ఆ స్టోరీలో ఏ మాయం ఉందో. నీకు ఇంకోటి తెలుసా, చిరంజీవితో తీయాల్సిన ఆటో జానీ సినిమా అంట చిరంజీవి ఒప్పుకోలేదు ఆ సినిమాకి. నీకు ఎవరు చెప్పాడు చిరంజీవి తీయాల్సిన ఆటో జానీ? ఖాళీ గుండి పొద్దున్నే నిద్ర నుంచి మొహం లేచి రాస్తాడు.